హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను సోరకాయతో ఇలా సర్వపిండి చేసి చూపిస్తాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇక్కడ సోరకాయ తీసి పైన పొట్టంతా తీసుకొని దాన్ని తురుముకోవాలి మంచిగా. దీన్నే సర్వపిండి అంటారు, గిన్నె చెక్క, ఆ తర్వాత థాల్పిండి అని కూడా అంటారు. ఈ థాల్పిండి కోసం మనం ముందుగా ఈ సోరకాయనంతా కూడా తురుముకోవాలి. ఇలా ఈ సోరకాయలో వచ్చిన వాటర్ తోటే మనం దీన్ని చేస్తాము. అసలు విడిగా వాటర్ కూడా అవసరం లేదండి. మంచి హెల్దీ డిష్. ఇంకా ఇలా సమ్మర్కి మంచిగా చలవ చేస్తుంది ఈ సోరకాయతో. సోరకాయ తురుమంతా పెట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఈ ఉల్లికాడలు వేస్తున్నాను, సన్నగా తరిగి పెట్టుకొని. ఆ తర్వాత కొత్తిమీర, ఇంకా 1 టీ స్పూన్ వరకు ఇక్కడ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్. ఇక్కడ కావాలంటే మీరు పచ్చిమిరపకాయను కొంచెం మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కర్రీ లీవ్స్, కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. సో నువ్వులు వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కదా, ఇంకా సోరకాయలో వాటర్ రిలీజ్ అవుతుంది సాల్ట్ వేయటం వల్ల. ఇప్పుడు దానికి సరిపడా మనం ఇక్కడ బియ్యం పిండి వేసుకొని కలుపుతూ ఉండాలి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇలా బియ్యం పిండి వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ సోరకాయ వాటర్కి సరిపడే అంత బియ్యం పిండి వేసుకోవాలి. ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి. మంచిగా లంచ్ బాక్స్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి, ఇంకా పిల్లలైతే ఇట్లా చేసి పెడితే మంచి ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా మనకి ఎంత సరిపడా ఇంకా పిండి పడుతుందో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అంటే ఒకేసారి వేసుకుంటే మనం ఎంత సరిపోతుందో తెలియదు కాబట్టి కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మనం మంచి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వేసాము దీంట్లో అన్నీ కూడా. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకొని, ఇలాంటిది ఒక గిన్నె ఉంటుంది కదా, ఇలా బాండీ ఉంటాయి కదా మన కూర చేసుకునేది, దాంట్లో చేస్తున్నాను నేను. ఇది చేయడానికి బయట ఇంకా మోల్డ్ కూడా దొరుకుతుంది, మీరు కావాలంటే అది కూడా కొని తీసుకొచ్చుకోవచ్చు. దానికంతా కూడా ఆయిల్ గ్రీస్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం కూరలు చేసుకుంటాం కదా, అలాంటి దాంట్లోనే నేను ఇది చేసేస్తున్నా. ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మన పిండి ముద్దను తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసి కొంచెం హోల్స్ పెట్టి ఆయిల్ వేసేసేయాలి. మొత్తం కూడా మంచిగా లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి, డిన్నర్లోకి, దేంట్లోకైనా మంచి బాగుంటుంది. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఇంకా సోరకాయతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది, హెల్తీ డిష్. ఇలా అంతా కూడా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పడుతుంది మనకు. మీడియం టు లో ఫ్లేమ్ చేస్తూ ఇంకా ఇలా మధ్య మధ్యలో చూస్తూ కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మూత తీసినప్పుడు కొంచెం ఫ్లేమ్ హై అనుకొని ఆ చుట్టూ కూడా మనకు ఇలా గిన్నెను జరుపుతూ ఇంకా చుట్టూ కూడా కుక్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకు లోపలంతా కూడా మంచిగా బాయిల్ అవ్వాలి కదా. సో ఇలా కలుపుతూ మంచిగా మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. ఇంకా చూడండి, లోపల కూడా మంచిగా రోస్ట్ అయిపోయి ఉంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టాలి. వెంటనే ఇంకా రాదు కాబట్టి ఒక చల్లారిన తర్వాత తీయాలి. ఇంకా ఈజీగా వస్తుంది, ఇది గిన్నె నుండి సపరేట్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా రెండో సైడ్ మనం కుక్ చేసుకొని అవసరం లేదు, ఎందుకంటే మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మనం ఇంకా కుక్ చేసాం కాబట్టి 2 వైపులా కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది.
ఇంకా కావాలంటే మనం ఈ దోశల ప్యాన్ మీద కూడా చేసేసుకోవచ్చు. ఇలా దోశల ప్యాన్ మీద కూడా దాన్ని స్ప్రెడ్ చేసేసి ఆయిల్ వేసుకొని ఇంకా మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి. చూడండి, మనం ఇవి చేసుకున్నవన్నీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అండ్ దీంట్లోకి మంచి కాంబినేషన్ ఏంటంటే నెయ్యి ఉంటే సరిపోతుంది. మంచిగా నెయ్యిలో ఇంకా నెయ్యితో తింటే మంచి టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.